వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీసీ యాదవ్ సంఘాల డిమాండ్. క్రీడలు యువతను సన్మార్గంలో నడిపిస్తాయి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రోడ్డుపై అక్రమాణాల తొలగింపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైన్. సోదరుడి హత్య ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘోరం. బీరంగూడలో జరిగిన 4వ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు ఆయన సొంత నిధులతో 2 లక్షల నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత మొబైల్, డ్రగ్స్, బెట్టింగ్లు, రీల్స్ మోస్తో దారి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. నియోజకవర్గంలో క్రీడల ప్రోత్సాహకానికి 5 మినీ స్టేడియంలు నిర్మిస్తున్నారు. పటాన్చెరులో 7.50 కోట్లతో మైత్రి స్టేడియం అభివృద్ధి చేసినట్లు చెప్పారు. క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. పోటీల నిర్వహణలో పాత్ర పోషించిన ఇంటూరి రేఖను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తనకు ఎవరు సపోర్ట్ చేయటం లేదంటూ ఎల్లయ్య అనే వ్యక్తి మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. నంగునూరు మండలం గణపూరు గ్రామం ఎస్సీ రిజర్వేషన్ కాగా సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లయ్య అనే వ్యక్తితో మరికొందరు పోటీలో ఉన్నారు. అయితే గ్రామంలో ప్రచారానికి వెళ్తే తన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తనకెవరూ సహకరించడం లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రమాదాన్ని స్థానికులు గమనించి ఎల్లయ్యను చికిత్స నిమిత్తం అంబులెన్స్తో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ భర్త తన భార్యను గెలిపించుకోవటానికి బోరును విలిపిస్తూ తన భార్యకు ఓటు వేయాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లిలో బీసీ మహిళా రిజర్వేషన్ కాగా నాగుల ప్రశాంత్ అనే వ్యక్తి తన భార్య నాగుల స్రవంతిని ఎలాగైనా గెలిపించాలని బోరును విలిపించారు. ఇటీవల తన తండ్రి మరణించాడని, అతను ఉంటే మీకు అండగా ఉండేవాడని, అతని వల్లే నేను కూడా మీకు అండగా ఉంటానని, తన భార్యకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉంచుతానని, గ్రామస్తులకు అన్ని విధాల అండగా ఉంటానని ఓటర్లను అభ్యర్థించారు. అంతకుముందు ఆయన గ్రామంలో భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. अरे श्रीकांत संदीप
ఇది అవసరం ఉన్న వాళ్ళే ఉన్నాడు, మీతో ఉండండి ఒకరు ప్లీజ్. తన పేరు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ మా బాబాయ్ సాయం లేక ఇంకేదో కావచ్చు, అది ఏదైనా సరే నేను మీ అందరినీ కూడా మనసులో పెట్టుకుంటా. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీరందరూ కూడా గెలిపించాలి. మా భార్య చాలా మాట్లాడాలి, పొద్దు లేచి మా బాబాయ్ వస్తుడు ఉంటే సగం ఆయన వస్తుండే. ఈ రోజు లేకపోతే ఇంట్లోకి వీళ్ళందరూ ఎలా పడ్డారు, వీళ్ళందరూ మరణ నా పోయిన సంవత్సరం కూడా ఇదే ఆస్తికాలు కావచ్చు, అమ్మంది కావచ్చు, పోస్టులు అశోక్ కావచ్చు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు నన్ను ఇవ్వలేదు. ఎందుకంటే నేను నా మీద నా అభిమానం. 2 రోజులు మాట్లాడినా 3 రోజులు మాట్లాడకపోయినా వాళ్ళ తెల్లారొచ్చినప్పుడు మాట్లాడదు. ఎందుకంటే అంత స్వతంత్రం నా దగ్గర ఉంది, అంత కొట్లాడే దమ్ముంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నా టీం ప్రాతినిధ్యం అయితే శ్రీకాంత్, హరికిషన్, శ్రీకాంత్, అశోక్ వీళ్ళందరూ కూడా నా పోస్టులు వెళ్ళినా కూడా నేను ఎలక్షన్ అంటే రాజకీయం చెప్తాను అప్పటి వరకు మాత్రం నా స్టేట్ వెళ్ళే నేను సత్యేంత వరకు కూడా వీళ్ళని మాత్రం మరవ. ఎందుకంటే నేను కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని రావడరు, నేను ఉత్తరాలు ఉన్నప్పుడు వాళ్ళని రావడరు, ఆశలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని రావడరు. కాబట్టి మీ అందరూ కూడా ఈ గొల్ల ముఖ్యంగా మా గొల్ల కుటుంబ సంఘాలు అయితే నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది. మా బాలయాలు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రేమ సంపాదించుకోవడం చాలా టైం పడుతుంది. ఆ ప్రేమ మీరు ఇచ్చినందుకు మీకు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్న మా అక్క చెల్లెలందరికీ కూడా. అలాగే మన ముద్రా సంఘం వద్ద కూడా మా ముద్రా సంఘం అక్కజనులు కూడా చాలా మంచి మాట చెప్తున్నారు. వాళ్ళని కూడా నేను మరవ, వాళ్ళకి ఇచ్చిన మాట ఏదైతుందో ఖచ్చితంగా నెరవేరుస్తా. మా గంగపుత్రులకు కూడా చెప్తున్నా మరొకసారి, నాకు ఒక అవకాశం ఇవ్వని. ఎందుకంటే మీరు అందరూ ఉంటారని నేను నిలబెడతా. ఇప్పుడు ఇక్కడ మైక్ పట్టడానికి మాట్లాడడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే పోయినసారి ఒక అవకాశం పోయింది, ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ అవకాశం పోతే నెక్స్ట్ సర్పంచ్ ఉండేది వరకు, నెక్స్ట్ ఏదైతే కౌన్సిలర్ అవుతుందో కార్పొరేషన్ అవుతుందో, ఇప్పుడున్నంత వరకు లాస్ట్ సర్పంచ్ నన్ను గెలిపించి మీ మనసులను ఉంచుకొని ఈ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి సంఘాలకు నేను చేసిన, కుటుంబ సంఘం చేసిన, గుళ్ళ సంఘం చేసిన, మల సంఘం చేసిన, మాగే సంఘం చేసిన, మొరియా సంఘం చేసిన, బెస్ సంఘం చేసిన. మొన్నటికి మొన్న 21 మంది పింఛన్లు కాకుండా కూడా సార్ దగ్గర చేసిన నొల్లు పెట్టుకుని అయినా సరే 21 మంది పింఛన్లు ఇప్పిస్తా. కానీ కొంతమంది కావాలని కక్షతోని నా కార్యకర్తల తల్లిలకు కానీ కొంతమంది నా అనుచరులకు కానీ పింఛన్ రాకుండా చేశారు. ఎందుకంటే అది కొంచెం వారికి సపోర్ట్ చేసారని కొంత కక్ష కట్టుకొని కొంతమంది రానియలేదు. అది ఏవైతే రానియలేదో అవన్నీ పింఛన్లు చేసే బాధ్యత నాది. ముఖ్యంగా చెప్తున్నా, నా ఇన్సాన్పల్లి అన్ని కులాల సోదరి మనకైతే మరొకసారి చెప్తున్నా, నేను మీ సొంత తమ్ముడు అనుకోండి, మీ ఇంట్లో ఒక కొడుకులకు వీడున్నాను. ఏ అర్ధరాత్రి అయినా ఏ ఆపద వచ్చినా కానీ మీకు ముందు నడిపించే నాయకులు నేనున్నా. ఎందుకంటే ఏ రాత్రి అని మన ఆయన అట్లా పెంచిందన్ను తాము చెప్తున్నా. ఏ రాత్రి వీడని చేస్తాడో వాడని చేస్తాడో భయం కాదు, మన గుండె ధైర్యం గొప్పగా ఉండాలి. మిమ్మల్ని చూసా గుండె ధైర్యం తెచ్చుకుని ఈరోజు నేను పోటీలకు దిగుతున్నా. కాబట్టి మీరందరూ కూడా నన్ను అధిక మెజారిటీతో గెలిపించి మీ ఇంటికి ప్రతి ఇంటికి తిరుగుతా. గెలిచినా కూడా ఏదో గెలిచినాక ఇట్లేం లేదు, ఓడిపోయినా పొంగిపోయేది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి మీ అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చి గెలిపేయాలి. ఇప్పుడు మా భార్యమని నాగుల శ్రవంతి గారు ఒక 2 ముచ్చట్లు మాట్లాడతారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన అన్ననే అత్యంత కిరాతకంగా హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలనే పన్నిన కుట్రను కరీంనగర్ జిల్లా పోలీసులు ఛేదించారు. రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా 3 పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్ పాస్బుక్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీ విజయకుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్, ఎస్ఐ శ్రీరాజు మరియు సిబ్బంది ఈ కేసును ఛేదించడంలో కృషి చేశారు. వీరిని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు. నిందితులపై సంబంధిత సెక్షన్లలో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. Section and criminal conspiracy, we will be sending them to judicial remand.
So very nice investigation done by IO and his team under leadership of ACP Karimnagar Rural Vijay Kumar and Inspector Chaparandi Pradeep Kumar. SHO Ramadku Raju and his staff has worked very good. Otherwise, this case would have been closed as accident case. మనకి యాక్టివ్ అబ్జర్వేషన్ వల్ల ఇమీడియట్ గా ఎస్ఐ గారు సీన్ కి వెళ్లారు, లేకపోతే లేట్ అయింది 11 o'clock అయింది నైట్. సీన్ కి అక్కడ ఆ టైంలో వెళ్ళకపోతే హీ వుడ్ హ్యావ్ మేనేజ్ స్టోరీ దట్ డ్రైవర్ మీద కేసు చేస్తే దిస్ వుడ్ నాట్ హ్యావ్ కమ్ అవుట్. కానీ ఇట్లా కోసం జనాలు కూడా పెట్టాము, దీనివల్ల కూడా మనకి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఈ కాన్స్పిరసీ we were able to crack. So very good work done by SP Rural and his team in cracking this case. Unfortunate, ఒక బ్రదర్ కి డబ్బు వల్ల చంపేస్తున్నారు, వెరీ అన్ఫార్చునేట్. బట్ దిస్ ఇస్ హౌ అవర్ సొసైటీ ఇస్. అవర్ జాబ్ ఇస్ టు సైంటిఫికలీ ఇన్వెస్టిగేట్ అండ్ ensure that the accused gets punishment from the court. So I like to congratulate Vijay and his team for unraveling this conspiracy. ఆ తర్వాత ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ నేను నా బ్రదర్ కి చెప్తా, మీరు కింద చూడండి, టైర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఐ విల్ స్టార్ట్ ద వెహికల్. ఆ తర్వాత మీకు వచ్చినప్పుడు మేము చెప్తాము దట్ డ్రైవర్ ప్రదీప్ A3 అతనే డ్రైవ్ చేశారు అండ్ అతని మీద కేసు అవుతుంది, ఎందుకంటే దగ్గర లైసెన్స్ లేదు. దిస్ వాజ్ ప్లాన్ అండ్ వీడియోగ్రాఫ్ చేశారు. వీడియోగ్రాఫ్ ఎందుకు చేశారు? బికాస్ దే ఆర్ 3 ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య నమ్మకం ఉండదు. ఎవడన్నా పోలీసు వాళ్ళు పట్టుకుంటే అందరికీ ఉండాలి లయబిలిటీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దీనివల్ల యాజ్ అ ఇన్సూరెన్స్ సేఫ్టీ. Would you like to show that recorded evidence? It's a part of evidence. చనిపోయినప్పుడు మానసికంగా పరిపక్వత లేని వ్యక్తి అని రాశారు. ఇన్సిడెంట్స్ ఇది 1 crore ఇన్సిడెంట్స్ ఎవరు వాళ్ళు చేసేస్తారు. मतलब it's not like medically proven. We'll investigate that also. Any 1 crore ఇన్సిడెంట్ చేయాలంటే అంత భక్తి సంపాదన ఉండాలి. Medical, this will check up with insurance company. అతనికి ఏం చూపించి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ జాబ్ హియర్. సరే. చెర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ సర్కిల్లో గల హుడా మయూరి టాకీ టౌన్ రోడ్ HDFC బ్యాంక్ లైన్ వద్ద చాలా కాలంగా కొనసాగుతున్న రోడ్డు అక్రమాలను తొలగించేందుకు GHMC అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో ఏసీబీ నాగిరెడ్డి, TPS ఠాకూర్, అలాగే GHMC సిబ్బంది గడ్డం శ్రీనివాస్, లింగం, ఉపేంద్ర, ఇతర సిబ్బంది, పోలీసు అధికారులు, సిఐ రమేష్, SI హరిశంకర్ గౌడ్, ఇతర సిబ్బంది సహకారంతో రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించారు. ప్రజలు వాహన రాకపోకల్లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రహదారులను ఆంక్షిస్తున్న తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు, షెడ్లు, వ్యాపారుల విస్తరణ బోర్డులు, అడ్డంకులను అధికారులు క్రమబద్ధంగా తొలగించారు. రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ రోడ్డు విస్తరణ పనులు అత్యవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రహదారులు ప్రజల సొత్తు కావున ఎవరు స్వయంకృతంగా ఆక్రమించకూడదని, ఇప్పటికీ ఎక్కడైనా ఆక్రమణాలకు గురైతే మరోసారి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయిన తర్వాత రాకపోకలు సులువవుతాయని తెలియజేశారు. స్థానిక ప్రజలు కూడా ఈ చర్యలను ప్రశంసిస్తూ ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రాంతం మరింత శుభ్రంగా, సవ్యంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రజా రహదారులపై అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా హుడా మయూరి టాకీ టౌన్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా GHMC అధికారులు కీలకమైన ముందడుగు వేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ జనసభ, బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు, ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం వాసి మామిడి యాదగిరి యాదవ్పై జరిగిన కిరాతక దాడి, కిడ్నాప్, చిత్రహింసల ఘటనకు కోమటిరెడ్డి వర్గానిదే కారణమని ఆరోపించారు. నవంబర్ 29న యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి కారులో తిరగబెట్టి ఓఆర్ఆర్ సమీపంలో అటవీలో నగ్నంగా చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించారని, కత్తులతో బెదిరించి హత్యాయత్నానికి ఒడిగట్టారని నేతలు వెల్లడించారు. అయినప్పటికీ నిందితులపై కేసులు నమోదు చేయకుండా బాధితులపైన ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన రౌడీ షీటర్ సందీప్ రెడ్డిపై హత్యాయత్నం కేసు పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్, యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ సహా పలువురు నేతలు గతంలో కూడా కోమటిరెడ్డి అణగారిన వర్గాలపై ఇలాంటి దాడులు చేసిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. బీసీ వర్గాలు ఏకమై ఈ దురాగతానికి రాజకీయంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 5న చలో ఎల్లమ్మగూడెం, డిసెంబర్ 10న చలో గన్ పార్క్ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ, యాదవ్ సంఘాల పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రముఖ సంఘ సేవకులు సండ్రుగు సతీష్ సతీమణి శ్రవంతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ సందర్భంగా సండ్రుగు శ్రవంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోని నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దటమే తమ కర్తవ్యమన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల సహకారంతో పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా, పట్టణాభివృద్ధికి విశ్వాస సేవలు అందిస్తారని, పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలను సంవత్సరం లోపే తీరుస్తానని, గ్రామంలో ఉన్న యువతకు ఉపాధి సౌకర్యాలు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కాంగ్రెస్ యువ నాయకులు సండ్రగు శ్రీకాంత్, సండ్రగు స్వామి, సిద్దిరెడ్డి సోమ, వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీసీ యాదవ్ సంఘాల డిమాండ్. క్రీడలు యువతను సన్మార్గంలో నడిపిస్తాయి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రోడ్డుపై అక్రమాణాల తొలగింపు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైన్. సోదరుడి హత్య, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘోరం.